ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ మండలకాల శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. సైన్యములకు అధిపతి యగు మా ప్రభువా యెహోవా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా దేవా, ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల చాటును కాచి ఈ మండలకాల ధ్యానములో 19వ దినములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టిన గొప్ప దేవుడు, రావలసిన మా ప్రియులందరినీ కూడా తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి, గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలవనై ఉన్న మీ దాసులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. మీ మహిమార్థమై వాడుకోగలందులకై స్తోత్రాలు స్వామి. ఈ ఆరాధన అంతా కూడా నా తండ్రి మీ అధ్యక్షతలో ప్రారంభించి మీ నామములో ముగించుకొనులాగున కృపనివ్వమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనకి వెళ్ళటం గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 202వ కీర్తన పల్లవి మొదటి 2 చరణాలు, అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి ఆరాధనలో ప్రవేశిద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 202 పల్లవి మొదటి 2 చరణాలు, అనంతరం చివరి చరణంలో ఆరాధనలోనికి ప్రవేశిద్దాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఓ ప్రభువా, నా పెదవులను తెరువుము. ఓ దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము.
తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లెంట్లో 19వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న భాగాన్ని చేబ్రోలు సుజనా గారు చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్య భాగం లోకా సువార్త 13వ అధ్యాయం 18 నుండి 21 వచనాల వరకు గుడిపాటి విజయ్ కుమార్ గారు చదివి వినిపించాలని మనవి చేస్తూ ఉన్నాను. పాత నిబంధన పాఠ్య భాగం సృజన గారు. సుజన రాసేవారా? లెంట్లోని 19వ దినముకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగము సంఖ్యాకాండము 13వ అధ్యాయం 17వ వచనం నుండి 27వ వచనం వరకు. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం నుండి ప్రారంభం. మోషే కానాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లను, మీరు ధైర్యం తెచ్చుకొని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ యొక్క ఆ దేశం ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో, బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణం ఎట్టిదో, వారు గుడారంలో నివసించెదరు, కోటలో నివసించెదరు, భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకొని రండని చెప్పెను. అది ద్రాక్షాల పద్మ పక్వ కాలము. కాబట్టి వారు వెళ్ళి సీను అరణ్యం మొదలుకొని హామాతుకు పోవు మార్గమున రెహోబోతు వరకు దేశ సంచారం చేసి చూచిరి. వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు, అహిహిమాను, శేషయి, తల్మయి అని వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులు సోయాను కంటే 7 ఏళ్లు ముందుగా కట్టబడిను. వారు ఎష్కోల్లోకి వచ్చి అక్కడ ఒక గెలగల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండతో 2 మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లు, కొన్ని అంజీరు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీయులు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలములకు ఎష్కోల్ లోయను పేరు పెట్టబడిను. వారు 40 దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీల సర్వ సమాజమునొద్దకు వచ్చి వారిని ఆ సర్వ సమాజమునకు సమాచారం తెలియజేపి ఆ దేశ పండ్లను వారికి చూపించిరి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి. అది పాను తేనెను ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవే. నేటి దినముకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్య భాగం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము. స్వార్థ పాఠ్య భాగం విజయ్ కుమార్ గారు. లెంటులోని 19వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని కొత్త నిబంధన పాఠ్యభాగము లోకాసు వార్త 13వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. లోకాసు వార్త 13వ అధ్యాయము 18 నుంచి 21 వరకు. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది, దేనితో దాన్ని పోల్తును. ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెను. మరలా ఆయన దేవుని రాజ్యము దేనితో పోల్తును. ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు కొంచెం పిండిలో దానిని దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. స్వార్థ పాఠ్యభాగం ఇంత పర్యంతం. ఓ ప్రభువా, మమ్మను కనికరించుము.
ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించడానికి మన సంఘ ప్రియులు పెద్దలు శ్రీ పి ఆనందరావు మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు దైవ సందేశాన్ని అందించడానికి గాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 192వ కీర్తన పల్లవి మొదటి చరణం అనంతరం చివరి చరణంలోనికి వెళ్ళి వాక్య ధ్యానంలోనికి ప్రవేశిద్దాం. కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రియమైన దేవుని సంఘమా, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన సంఘ గురువులు, అలాగే పిసిసి చైర్మన్, ట్రెజరర్, సంఘ పిసిసి సభ్యులు, కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. మనలందరినీ కూడా దేవుడు క్షేమంగా కాపాడాలని ఒక కీర్తన ద్వారా ఆయనకు విన్నవించుకుందాం. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా.
అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మహిమలు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మహిమలు. ఆశీర్వదించుము దేవా, ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయదుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతయు నీవే. ఆశీర్వదించుము దేవా, నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి ఎడల దయచూపుచున్నావు తరతరముల వరకు. నీయందు భయభక్తులు గలవారి పిల్లలు, నీయందు భయభక్తులు గలవారి పిల్లలు. నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటవలె బహుగా ఫలింతురు. నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కట్టెల్లనీయవు మా పాదములను. నీవే మాకు తోడై మా త్రోవకు వెలుగై. కాపాడుచున్నావు దేవా, కనుపాపవలె మా ప్రభువా. కాపాడుచున్నావు దేవా, కనుపాపవలె మా ప్రభువా. కడవరకు విడువకను నడిపించుము, కడవరకు విడువకను కాపాడుము. ప్రియమైన దేవుని సంఘమా, మరి దేవుని రాజ్యమును విస్తరించటం ఎలా? దేవుని రాజ్య విస్తరణను గురించి దాన్ని ధ్యానించుకుందాం. మొట్టమొదట మనం ఎంతో పాపములు చేసి ఉండడం వలన మానవులందరూ కూడా తండ్రి అయిన దేవుడు మనల్ని అందరినీ కూడా నరకంలోనికి వేయటానికి ఇష్టపడక తన ప్రియ కుమారుడైనటువంటి యేసు క్రీస్తును
ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడయ్యా అంటే ఎన్నో సుబోధలు చేశాడు, తరువాత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేశాడు. ఈ విధంగా తను ఈ పాపులనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి ఎన్నో కార్యాలు చేశాడు. ఆఖరికి తన ప్రాణాన్ని కూడా సమర్పించినట్లుగా మనందరికీ కూడా తెలుసు. ఆయన్ని ఎంతగానో హింసించారు. సిలువ మాన్ పైన ఆ గొల్గొతాలో వేలాడతీసి ఆయన ప్రశస్త రక్తమును కార్చినప్పుడు ఆ రక్తం ద్వారా మన పాపాలన్నింటినీ కూడా కడిగివేశాడు. మనల్ని ఇక పాపం చేయొద్దనని హెచ్చరించి తన ప్రాణాన్ని వదిలాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్పినట్లుగా మనం ఇక పాపం చేయకూడదు. మరి ఆయన పొందినటువంటి శ్రమలు, వాటిని గురించి ఒక పద్యం ద్వారా మీకు తెలియజేస్తాను. ఏ జాలి గుండెయో ఎక్కెనో సిలువపై, మన పాపములు రూపు మాపు కొరకు. ఏ దీన బాంధవుడెడ్చెనో భువిలోన, ఒక్క పాపాత్ముండు దక్కు కొరకు. ఏ శాంతమూర్తి సహించెనో బల్లెంపు పోటు, ముల్లోకాల ముక్తి కొరకు. ఏ సదయమూర్తి తానిచ్చెనో దొంగకు, పరదేశులోన సౌభాగ్య గరిమా. అట్టి సదయమూర్తి యేసుగా పుట్టే మరియాంబ ఎత్తుకొని, అట్టి పుణ్యమూర్తికి మీ అపవిత్రపు హృదయంబులిచ్చి విశ్వాసముందుడి రక్షణన్ గాంచుడి. రాజ్యమును పోల్చటను గురించి మనకు లూకా సువార్త 13వ అధ్యాయం 18వ వచనం నుండి 21వ వచనం వరకు చదివి వినిపించారు. మరి దేవుని రాజ్యమును ఏ విధంగా విస్తరింపచేయాలి అనే దాని గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. మొట్టమొదట యేసుక్రీస్తు తన సూచక్రియల ద్వారా, అద్భుత కార్యాల ద్వారా తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఏ విధంగా శ్రమ పడ్డాడు, ఇదంతా కూడా మనందరికీ కూడా తెలుసు. అట్టి గొప్ప కార్యములు చేసినటువంటి యేసుక్రీస్తును చూసి మరి ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎంతోమంది యూదులు క్రైస్తవులుగా మారిపోయారు. ఆ విధంగా ఆయన తన యొక్క రాజ్యాన్ని మొట్టమొదట యెరూషలేము పరిసర ప్రాంతాలలో మరి విస్తరింప చేయటానికి మొదలుపెట్టాడు. ఆయనకు 12 మంది శిష్యులు ఉన్నారు. తర్వాత ఆయన నమ్మినటువంటి పెద్దలు ఉన్నారు. అంటే అపోస్తలులు కానివ్వండి, మరి ఆయన్ని నమ్ముకున్నటువంటి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలవండి, వారందరూ కూడా దేవుని యొక్క సువార్తను అక్కడ విస్తరింపచేశాడు. తర్వాత యేసుక్రీస్తు ఆఖరిలో తన శిష్యులకు చెప్పాడు, నా రాజ్యమును గురించి ప్రపంచమంతా కూడా విస్తరింప చేయండి అని పంపించాడు. అందుకని ఈ శిష్యులు చెల్లాచెదరై వేరు వేరు దేశాలకు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ఎంతగానో వివరించి చెప్పారు. మరి ఆ విధంగా మరి దేశాలకు కూడా క్రైస్తవ్యము పాకిపోయింది. మన దేశానికైతే మొట్టమొదట హిందూయిజం ఉండేది ఇక్కడ.
హైందవులు మాత్రమే ఉండేవాళ్ళు, క్రిస్టియన్స్ ఎవరు లేరు. అట్టి సమయంలో తోమా అనేటువంటి శిష్యుడు ఇక్కడికి వచ్చాడు, కేరళకి వచ్చి అక్కడ చిన్న ఆలయం ఒకటి పెట్టి అక్కడ మొట్టమొదట దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆయన యొక్క సువార్తను విన్నటువంటి వారందరూ కూడా మరి క్రైస్తవులుగా మారిపోయారు. ఆ విధంగా హిందూ దేశంలో క్రైస్తవ్యము మొట్టమొదట మరి మారిపోవటం జరుగుతుంది, క్రైస్తవులుగా ఏర్పడటం జరిగింది. అదేవిధంగా మరి ఇతర దేశాలకు కూడా కొంతమంది శిష్యులు వెళ్ళి అక్కడ హతసాక్షులయ్యారు. దేవుని యొక్క సువార్తను ఎక్కడైతే ప్రకటిస్తున్నారో వాళ్ళని చంపటానికి ఆ దేశస్తులు ప్రయత్నం చేసేవాళ్ళు. మన తోమాని కూడా అదేవిధంగా చంపివేశారు ఇక్కడ. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సువార్త ప్రకటించడం అంటే అంత సులభం కాదు. దాన్ని చేయటం అంటే ఎన్నో ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, బాధలు, శ్రమలు ఎన్నో వస్తాయి. వాటన్నింటికి కూడా మరి నిలబడి సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటింప చేయకుండా ఉండేటందుకు ఒకడు మనకు అడ్డుగా ఉంటాడు. ఎవరు అయినా సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడంటే సువార్త ప్రకటించకుండా అడ్డు తగులుతూ ఉంటాడు. మరి విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఏం చేస్తారంటే వాడిని లెక్క చేయరు. ఎన్ని కష్టాలు, నష్టాలు, బాధలు, ఎన్ని శ్రమలు ఓర్చినా కానీ మరి వాళ్ళు ఏం చేస్తారు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తారు. ఉదాహరణకు యోబు, మరి నువ్వు భూమి అంతా ఒక దినాన సాతాను దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు భూమి అంతా తిరిగావు కదా, యోబు వంటి భక్తుడు ఎవరైనా ఉన్నాడా అని అంటే, ఎందుకుండ్రయ్యా నీవు కావలసిందంతా కూడా ఆయనకి ఇచ్చేసావు, ఆయనకి కొదువలేదు, అందువలన అతను మరి గొప్పగా నిన్ను సేవిస్తూ ఉంటాడు, ఆరాధిస్తూ ఉంటాడు అని చెప్పాడు. అలాగైతే అతని దగ్గర నుండి నీ యొక్క ఆశీర్వాదాన్ని కనుక తీసివేస్తే మరి నేను నిన్ను దూషించేటట్లుగా చేస్తానని చెప్పాడు. ఆయన ప్రాణము తప్ప నీవు ఏ విధమైనా చేసుకోండి అని సాతానుకు చెప్పడం జరిగింది. సాతాను వచ్చి యోబును ఎంతగా శ్రమ పెట్టాడో మీ అందరికీ కూడా తెలుసు. తన భార్య కూడా ఆఖరికి వచ్చి, ఎందుకయ్యా నువ్వు దేవుణ్ణి దూషించి చనిపో అని నేను చెప్పడం కూడా చెప్పింది. అయినా కానీ యోబు ఏమి వెనుకంజ వేయలేదు, దేవుని మరి స్తుతించుచు ఘనపరుస్తూనే ఉన్నాడు. ఆ విధంగా చేయటం వలన సాతాను ఓడిపోయింది, ఏం చేయలేకపోయింది యోబుని. ఇప్పుడు యోబుని ఎంతగానో ఆశీర్వదించాడు దేవుడు. తనకు చనిపోయినటువంటి ఏడుగురు అబ్బాయిలు, 3 మంది స్త్రీలు పుట్టారు. వాళ్ళందరినీ కూడా మరలా సంతాన్ని కలుగు చేశారు 10 మందిని. తర్వాత తనకి ఆస్తిని కూడా ఎన్నో రెట్లు పెంచాడు. కనుక మనం కూడా దేవుని యందు నమ్మిక ఇచ్చినటువంటి బిడ్డలంగా ఉన్నట్లయితే మనకు కూడా శోధనలు వస్తాయి. ఇప్పుడు చూడండి, మన ఆంధ్రప్రదేశ్లోనే కొంతమంది సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు కొన్ని చోట్లయితే వాళ్ళని రానివ్వట్లా, వాళ్ళని కొడుతున్నారు, హింసిస్తున్నారు. మన చీరాల్లో ఎవరు ఏం చేయట్లేదు, కానీ కొన్ని ఊళ్ళల్లోని కనుక వెళ్ళినట్లయితే అది పత్రికల్లో కూడా టీవీల్లో కూడా ప్రకటిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల ఆలయాలు కట్టనేయకుండా చేస్తున్నారు. ఇంతగా శ్రమలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవులు ఏం చేస్తారంటే వాళ్ళు చేసేటువంటి వాటిని లెక్క చేయకుండా వీళ్ళు సువార్త ప్రకటిస్తూనే ఉంటారు. కనుక ఆ విధంగా మనకు నమ్మకం ఉండాలి, దేవుని యందు విశ్వాసం ఉండాలి. అదే ఇక్కడ మనకు లూకాసు వార్త 13వ అధ్యాయము మరి 18 నుండి 21 వరకు వ్రాశారు. ఆవగింజంత విశ్వాసం కనుక ఉన్నట్లయితే మనము ఏది చెప్తే అది జరుగుతుంది అని మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో తెలియజేయబడి ఉన్నది. ఒక మనుష్యుడు ఆవగింజను తీసుకుని వెళ్ళి తన పొలంలో నాటాడంట. అది అంచెలంచెలుగా పెరిగి తన కొమ్మలన్నీ కూడా విస్తరించినాయి. అప్పుడు ఆకాశ పక్షులు ఏం చేసినాయి, ఆ కొమ్మల మీద గూళ్ళు పెట్టుకొని తన సంతానాన్ని అభివృద్ధి చేసుకున్నాయి. కనుక మరి విశ్వాసం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి.
ఆ విశ్వాసం కనుక ఎప్పుడైతే ఉంటుందో నీకు ఎన్ని ఆటంకాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పటికీ కూడా నీవు లెక్క చేయవు. దేవుని రాజ్యాన్ని గురించి నువ్వు విస్తరిస్తూనే ఉంటావు. అలాగే ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు. ఒక పులిసిన పిండి, అంటే పులియకుండా ఉన్నటువంటి 3 కుంచముల పిండిలో మరి పులిసిన పిండిని కనుక కొద్దిగా వేసినట్లయితే ఏమవుతుంది? ఆ పిండి అంతా కూడా పులిసిపోతుంది. కనుక మనము విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుని రాజ్యాన్ని ప్రకటించడానికి వెనుకంజ వేయము అని దీని మూలంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే దేవుని యొక్క రాజ్యం అంటే మొట్టమొదటి ఇచ్చినటువంటి వాక్యములు సంఖ్యాకాండం 13వ అధ్యాయం 17 నుండి 31వ వచనం వరకు ఏమి వ్రాయబడి ఉన్నదంటే, యెహోషువను దేవుడు చెప్పాడు మోషేతోటి, నీవు కనాను దేశమును బసపరుచుకోవాలంటే, ఆ దేశంలోనికి వెళ్ళాలంటే మరి అక్కడ నీవు కొంతమందిని పంపించి ఆ దేశం యొక్క పరిస్థితులను తెలుసుకోవాలి అని చెప్పాడు. మరి ఆ విధంగా దాని పరిస్థితులను తెలుసుకుంటానికి మరి మోషే ఏం చేశాడంటే, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్క ముఖ్యుణ్ణి, శిష్యుణ్ణి తీసుకొని వాళ్ళందరికీ కూడా, కాలేబుకి యెహోషువకి కూడా, వాళ్ళిద్దరిని కూడా కలిపి వాళ్ళందరికీ ఏం చెప్పాడంటే, మీరు దక్షిణ కొండ దగ్గర నుండి క్రిందికి దిగి కనాను దేశంలోనికి వెళ్ళి మీరు అక్కడ ఉన్నటువంటి మరి విషయాన్ని గురించి చక్కగా తెలుసుకోవాలని ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏం చెప్పాడంటే, మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లా నేను మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఏదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో, అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారములలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలోని చెట్లున్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశ పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. కనుక ఇక్కడ మోషే ఆ యోగు చేయటానికి వెళ్ళినటువంటి వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే, మీరు కనాను దేశంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎట్లాంటి వారు, బలాఢ్యుల బలహీనుల, ఆ దేశము సారవంతమైనటువంటి భూమి కలిగినటువంటిదా నిస్సారమైనటువంటిదా, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు గుడారాల్లో నివసిస్తారా లేక ప్రాకారాలు కట్టుకొని అక్కడ నివసిస్తున్నారా, ఈ విధంగా యోగు చేయమని వాళ్ళని పంపించారు. సరే, వీళ్ళు ఏం చేశారంటే ఆ దేశంలోనికి వెళ్ళి కనాను దేశాన్ని చూసినప్పుడు నిజంగానే దేవుడు చెప్పినట్లుగా అది పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉన్నది. అప్పుడు వాళ్ళు యోగు చేయటం సుమారుగా 40 దినాలు తిరిగి అక్కడున్న ప్రజల గురించి తెలుసుకున్నారు. ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీయులు, యెబూసీనీయులు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్ద యోర్దాను నదీ ప్రాంతములలో నివసించుచున్నారని చెప్పిరి. కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మళపరిచి, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ దేశంలో అంతకు ముందే కొంతమంది అక్కడ నివసిస్తూ ఉన్నారు. అనాకీయులు, వాళ్ళు ఆజానుబాహువులు, చాలా బలాఢ్యులు. వాళ్ళ ముందు ఇశ్రాయేలీయులు నిలబడితే మిడతల్లాగా ఉండారంట. మరి వాళ్ళని జయించడం అంటే చాలా కష్టం, అసాధ్యం. అలాగే అనాకీయులని, అలాగే అమాలేకీయులని
ఈ విధంగా కొంతమంది అక్కడ ఆల్రెడీ అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి వాళ్ళని జయిస్తేనే కానీ ఆ దేశంలోనికి వీళ్ళు వెళ్ళగలరు. వాళ్ళని జయించడం అంటే చాలా కష్టం. అందుకనే వెళ్ళినటువంటి వాళ్ళల్లో ఇద్దరు తప్ప మిగిలిన ముఖ్యులందరూ కూడా ఏం చెప్పారంటే, అయ్యా ఆ దేశపు ప్రజలందరూ కూడా ఆజానుబాహులు, చాలా బలాఢ్యులు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేము, వాళ్ళ ముందు మేము నిలబడితే మేము మిడతల వలె కనిపిస్తాం, వాళ్ళని జయించడం అంటే అసాధ్యము, మనం కనుక అక్కడికి వెళ్ళినట్లయితే తప్పగా ఓడిపోతామయ్యానని ఆ తిరిగి వచ్చినటువంటి మరి ఈ ముఖ్యులైనటువంటి పెద్దలు చెప్పారు. వాళ్ళలో ఇద్దరు ఉన్నారు, కాలేబు, యెహోషువ. కాలేబు చెప్పాడు, ఏమని చెప్పాడంటే, అయ్యా అక్కడ అందరూ కూడా భయపడిపోయారు, ఇశ్రాయేల్ అందరూ కూడా వాళ్ళు చెప్పిన మాటలు విని. వాళ్ళని నిమ్మళపరిచి కాలేబు ఏం చెప్తున్నాడంటే, దానిని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలునను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుష్యులు, ఆ జనుల జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీద పోజాలమనేది, మరియు వారు తాము సంచరించు చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పారు. అంటే కనుక ఈ పెద్దలందరూ కూడా ఏం చెప్పారంటే, అయ్యా మనం అక్కడికి వెళ్ళలేము, వాళ్ళు చాలా బలాఢ్యులు, వాళ్ళ మీద యుద్ధం చేయడం చాలా కష్టం, ఒకవేళ మనం కనుక వెళ్ళినట్లయితే మనం ఓడిపోవడం తథ్యం అని చెప్పారు. అది ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు విన్నారో చాలా భయపడిపోయారు వాళ్ళ మీద యుద్ధం చేయటానికి. కానీ దేవుడు చిత్త ప్రకారం వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలా? ఐగుప్తు దేశం నుండి కనాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళాలి. కానీ వెళ్ళటానికి ఇక్కడ యోగు చేసిన వాళ్ళు ఏం చెప్పారంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మనం యుద్ధం చేయలేమయ్యా, వెళ్ళినట్లయితే మనందరం కూడా నశించిపోతామని చెప్పారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ కూడా మోషే దగ్గరకు వచ్చి, మేము ఐగుప్తు దేశంలో ఉండి చనిపోయినా కానీ అక్కడ సమాధి చేసేవాళ్ళు, ఏంది అరణ్యంలోకి తీసుకొచ్చి పారాన్ అనే అరణ్యంలోకి మమ్మల్ని చంపడానికి ఆయనని మోషే మీద మరి అడిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక తుదకు దేవుడు ఏం చేశాడంటే, ఎవరైతే దేవుని మాట వినకుండా ఉండారో వాళ్ళందరూ కూడా నశించిపోయారంటే, చివరికి ఎవరు వెళ్ళారంటే కనాను దేశానికి, వాళ్ళ బిడ్డలు, వాళ్ళకు పుట్టినటువంటి వారు మాత్రమే కనాను దేశానికి వెళ్ళారంట. మొట్టమొదట ఉన్నటువంటి వారందరూ కూడా చనిపోయారు. వాళ్ళతో పాటుగా కాలేబు, యెహోషువ వీళ్ళు కూడా కనాను దేశమునకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళి ఎలా వెళ్ళారంటే వాళ్ళతో యుద్ధం చేశాడు. యెహోవా దేవుడే వారికి ముందుండి ఆయన యుద్ధం చేసి వీళ్ళని గెలిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మనలో విశ్వాసం కనుక ఉన్నట్లయితే మనం ఏది సాధించలేము అని అనుకుంటామో దాన్ని సాధించగలము యెహోవా దేవుని యొక్క శక్తి వలన. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మనము ఎల్లప్పుడూ కూడా మంచి విశ్వాసం కలిగి జీవించినట్లయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓడిపోవటం అంటూ జరగదు. మనం ఏ దేశాన్ని అయితే ఆక్రమించదలుచుకున్నాం దాన్ని జయించటానికి దేవుడే మనకు సహాయం చేస్తాడని ఇందు మూలంగా తెలియజేస్తున్నాడు. ఈనాడు చూసినట్లయితే క్రైస్తవ్యము ప్రపంచంలో దిశలు కూడా వ్యాపించినట్లుగా చూస్తున్నారు. అదంతా కూడా వ్యాపించటానికి కారణం ఎవరంటే అపోస్తులు, మరి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు, హతసాక్షులు, ప్రవక్తలు, వారు ఎంతగానో మరి కృషి చేయటం వలన మరి దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చగలుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా దేవుడు పొందినటువంటి శ్రమలను గురించి మనం ధ్యానించుకుందాం. సిలువను చూడుము ఈ క్షణమే, రక్షణ పొందుము తక్షణమే.
సిలువను చూడుము ఈ క్షణమే. అపరాధముల నుండి విడిపించుటకు నిన్ను అగ్నిగంధకము నుండి విమోచింపగోరి నిన్ను ప్రేమించి ఆ యేసునాథుడు నీ పాపము కొరకు క్రయధనము చెల్లించే, మరణించే ఆ ప్రభు నీకై సిలువలో, మరణించే ఆ ప్రభు నీకై సిలువలో. ఆ క్రీస్తు ప్రేమను కనుగొనవా, సిలువను చూడుము ఈ క్షణమే. రక్షణ పొందుము తక్షణమే, సిలువను చూడుము ఈ క్షణమే. సిలువ చెంతకు చేరుమ సోదరా, సిలువ యాగము చూడుమా. పశ్చాత్తాపముతో ఆ ప్రభు చెంత పాపినని నీవు ఒప్పుకొనుమా. యేసు రక్తములో కడుగబడి నీవు మోక్షరాజ్యము చేరుమా. యేసు రక్తములో కడుగబడి నీవు మోక్షరాజ్యము చేరుమా. ఆ క్రీస్తు ప్రేమను పొందుమా, సిలువను చూడుము ఈ క్షణమే. రక్షణ పొందు తక్షణమే, సిలువను చూడుము ఈ క్షణమే. కనుక మనం సిలువను చూడాలంట. ఆ సిలువ పైన ఆయన యొక్క ప్రశస్త రక్తము కార్చినప్పుడు ఆ రక్తము ద్వారా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా కడిగివేయబడింది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి దేవుణ్ణి విశ్వసించటం మనకెంతో శ్రేయస్కరము, దీవెనకరము, ఆశీర్వాదకరము. మనం మోక్షరాజ్యానికి వెళ్ళాలంటే దేవుణ్ణి తప్పనిసరిగా విశ్వసించాలి, ఆయన్ను ఆరాధించాలి, మరి ఆయన యొక్క బిడ్డలుగా మనం జీవించాలి. ఆ విధంగా జీవించటానికి దేవుడు తన యొక్క కృపా దీవెనలను మనందరిపైన కుమ్మరించబడుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండునుగాక.
దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన సంగమ, మరి ఈరోజు మనకి వర్తమానాన్ని అందించినటువంటి ఆనందరావు మాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు మనకు దైవ సందేశాన్ని అందించేవారు శ్రీమతి వై దీప్తి జాన్ గారు రేపు మనకి వాక్యాన్ని అందిస్తారు. అయితే మనం కొద్ది సమయం ఒక 5 నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ఆ తర్వాత చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెనతో సెలవు తీసుకుందాం. ప్రేయర్ రిక్వెస్ట్ గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. థామస్ పేట వాస్తవ్యులు కాగితాల వినయ్ కుమార్ వారు కిడ్నీ ప్లాంటేషన్ ఆపరేషన్ చక్కగా జరిగిందని తెలియజేస్తూ ఉన్నారు. వారికి ఇంకా పరిపూర్ణమైన శక్తిని దేవుడు అనుగ్రహించాలని మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే సారిక లక్ష్మి గారు విఠల్ నగర్ వాస్తవ్యులు గవర్నమెంట్ హాస్పిటల్లో ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ జరుగుతూ ఉంది. వారి ఆపరేషన్ కూడా సక్సెస్ఫుల్గా జరిగించాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ మోకరించగలిగిన వారు మోకరించండి. ఉన్న స్థలాలలో ఒక 4-5 నిమిషాలు మౌనంగా దేవుని ప్రార్థన చేసి అనంతరం చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన, దీవెనతో ఆరాధన సెలవు తీసుకుందాం. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. మా ప్రభు గడిచిన పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలలో కాచి ఈ మండలకాల ధ్యానంలో మీ సన్నిధానానికి నడిపించిన గొప్ప దేవుడు. ఈ ఆరాధనలో చేరిన మా ప్రియులందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఆసక్తితో మీ సన్నిధికి వస్తూ ఉన్నారు నాయన. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని ఎందరైతే తన శరీరాలను నలగొట్టుకుంటూ ప్రాణాత్మ శరీరాలు మీ సన్నిధిలో నా ప్రభా ఫాస్టింగ్ ఉండి ఆరాధనలో పాల్గొంటూ ఉన్నారో వారికి కావలసిన శక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినాన ప్రభా మీ పక్షాన నిలబడి మాట్లాడినటువంటి మా ప్రియులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను. నీ దాసునికున్న వృద్ధాప్య దశలో మీ పక్షాన్ని నిలవబట్టం, వారికి ఇచ్చిన ఆయుష్ కొరకు, ఆరోగ్యం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మా ప్రభా వారికి కావలసిన శక్తిని మీరు అనుగ్రహించండి. మీ రెక్కల చాటున తన కుటుంబాన్ని భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. విశేషముగా నాయనా వినయ్ కుమార్ యొక్క కిడ్నీ ఆపరేషన్ విషయంలో నా తండ్రి కృప చూపించారు. నా ప్రభా ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించిన గొప్ప దేవుడు. తనకి ఎలాంటి ఇబ్బంది వాటిల్లకుండా మీ కాపుదలలో ఆ బిడ్డను భద్రపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిచయం చేసే కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోండి. సారిక లక్ష్మి గారి కొరకై మీ పాద సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. ల్యాప్రోస్కోపీ ఆపరేషన్ జరుగుతూ ఉండగా మీ కృపనైనా బిడ్డతో ఉంచండి. చేసే డాక్టర్ గారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగించుకుని నీ దాసురాలకి నా తండ్రి ఎంత మేరకు ఆరోగ్యం అవసరమో సహాయం చేయగలందులకు వందనాలు. మా సెంట్ మార్క్స్ సెమినరీ దేవాలయం కలిగి ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. మా చైర్మన్ గారిని, ట్రెజరర్ గారిని, మా పిసిసి ఎల్సిసి సభ్యులను ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి స్త్రీల సమాజం వారిని, సండే స్కూల్ మినిస్ట్రీని నా ప్రభా యవనస్తులను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా విద్యార్థుల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. 10th క్లాస్ వాళ్ళు నాయన రాసిన పరీక్షల్లో కృప చూపించారు. రాయవలసి ఉన్న ఎగ్జామ్స్ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. తగిన జ్ఞానాన్ని, తెలివిని, వివేచననిచ్చిన ఆయన క్వశ్చన్కి తగిన మంచి ఆన్సర్ రాయగలిగిన కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రభా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకుని బిడలనైనా తిరిగి వెళ్ళనై ఉన్నారు ప్రభా. ఈ రాత్రి మంచి విశ్రాంతిని కలుగజేసి ఏకువుని మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని మా సంఘపక్షముగా నాయన సమస్త మనములు తండ్రి మీ చేతులకు అర్పిస్తూ యేసు అతి శ్రేష్టమైన నామములో మా మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము
మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్ములను తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతును ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. నక్కలకు బొరియలుండి, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను. ఒకింత స్థలమైనను మన విభుని ఎక్కడ లేకున్నెను. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు రండి. ఈ జయశాలి కన్నా మనకింకా రాజెవ్వరును లేరని. రాజులకు రాజైనాయి మన విభుని పూజ చేయుటకు అందరికీ వందనాలండి.